అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. మన హైదరాబాద్ గట్కేసర్ దగ్గరలో ఇంత పెద్ద హిస్టారికల్ టెంపుల్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. వాట్సాప్ గైస్, మనం ఇప్పుడు శ్రీ రంగనాథ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చాం. ఇది మన గట్కేసర్ నుంచి వెళ్ళి 1 కిలోమీటర్ కూడా ఉండదు. సో ఇక్కడనే పక్కనే బాగుంది. సో 400 years చరిత్ర కలిగిన టెంపుల్ అంట. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మొత్తం ఏమేమి ఉన్నాయో డీటెయిల్స్ అన్ని చూద్దాం. అండ్ వాట్ మేక్ ఇట్ స్పెషల్ అన్ని చూద్దాం. సో నేను మీ శ్రీధర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. ఇంకా స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. సో నేను మా అన్న వచ్చాం. హాయ్ అప్పు. హాయ్. లోపల పోదాం. ఈ టెంపుల్ వచ్చేసి 400 years ఓల్డ్ టెంపుల్ అట్ట. బట్ యాజ్ పర్ ద సోర్స్ చూసుకున్నట్టయితే దీన్ని చోళ రాజులు అనేది నిర్మించారంట. ఈ టెంపుల్ ని ఆల్మోస్ట్ 8th to 9th centuryలో వాళ్ళు దీన్ని కట్టించారంట. తర్వాత మొఘల్ ఎంపైర్ వచ్చింది కదా, సో అప్పుడు ఔరంగజేబ్ అనేది దండయాత్ర చేస్తున్న అన్ని టెంపుల్స్ ని కూల్చేయాలని అప్పుడు ఈ టెంపుల్ ని కూడా కూల్చేశారు, మొత్తం కూల్చేశారంట. అండ్ రంగనాథ స్వామి ఐడల్ ని పక్కనే ఉన్న ఎదిలాబాద్ చెరువులలో పడేశారంట. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఈ విగ్రహం దొరికిందంట. మళ్ళీ ఎక్కడుందో అదే ప్లేస్ కి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పెట్టారట. అండ్ తర్వాత అరౌండ్ 2004లో ఈ టెంపుల్ ని గుర్తించి విలేజ్ వాళ్ళు కానీ కొన్ని ఎన్జిఓలు కలిసి ఈ టెంపుల్ ని చాలా అద్భుతంగా రీకన్స్ట్రక్ట్ చేశారంట. ఆఫ్టర్ దట్ 2007లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొని వచ్చారట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అద్భుతమైన హిస్టరీతో కూలిన ఈ టెంపుల్ గురించి. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర చూసుకుంటే రైట్ సైడ్ మనకి 3 గోపురాలు కనబడతాయి. ఒకటేమో వినాయకుడిది, ఇంకోటి అమ్మవారిది, అండ్ ఫైనల్లీ ఇంకొకటి ఏమో నాగదేవతది విగ్రహాలు ఇక్కడ మనం చూస్తాము. అండ్ అలానే లోపలికి వెళ్తే ఇదే వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం కనబడుతుంది. అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ కాగానే మనకి స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామికి రైట్ సైడ్ మనకి మహాలక్ష్మి విగ్రహం అనేది ఇక్కడ ఉంటది. ఇక్కడ మహాలక్ష్మి అమ్మగారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి గోదాదేవి దర్శనం కూడా ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ స్వామివారిని చూస్తుంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంది. ఒక సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మొత్తం మైండ్ రిలాక్స్ అయిపోయినాయి ఇక్కడ రాగానే. మన వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే మనకి రంగనాథ స్వామి ఉంటారు. అండ్ పక్కనే మనం రంగనాథ స్వామి టెంపుల్ ని చూస్తాం. టెంపుల్ లోకి ఎంట్రన్స్ కాగానే మనకి రంగనాథ స్వామి ఆదిశేషి నాగు మీద పడుకొని ఉంటారు. ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ దగ్గరనే విజయ అనే ద్వారపాలకులు మనకు కనిపిస్తారు. అండ్ స్వామివారి ఐడల్ వచ్చేసి ఆల్మోస్ట్ 800 years ఓల్డ్. 400 years బ్యాక్ ఔరంగజేబ్ దీన్ని మొత్తం ధ్వంసం చేసేసారంట. తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారట. అండ్ మనం ఇక్కడ స్వామివారి గరుడ వాహనం కూడా చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది స్వామివారికి. అండ్ ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి 2 acres ల్యాండ్ లో ఉంది. అండ్ ఇక్కడ పక్కనే ముందు చూసుకుంటే మనకు ఒక కోనేరు లాగా కనబడుతుంది. ఇక్కడ ఎంతో అద్భుతంగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా పీస్ అండ్ కామ్ గా ఉంది. ఇక్కడ అయితే మొత్తం అట్మాస్ఫియర్ కానీ ఏదైనా సరే మొత్తం ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇక్కడ ఉంది. మనకి బయటకు వస్తే మనకి ఇక్కడ నవగ్రహాలు కూడా కనబడతాయి. అండ్ నవగ్రహాల పక్కనే మనకి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా చోళా వాళ్ళే నిర్మించారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందో తెలుసా, ఈ టెంపుల్ని ఔరంగజేబ్ ఏం చేయలేకపోయారు. అన్ని రీకన్స్ట్రక్షన్ అయినాయి కానీ ఈ టెంపుల్ మాత్రం ఎలా ఉందో అలానే ఉంది. సో గైస్, దిస్ ఈస్ ఇట్. అండ్ ఇదే ఫైనల్. ఆల్మోస్ట్ అన్ని చూపించిన అనుకుంటున్నా, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అనుకుంటా. సో ఇది మ్యాటర్. ఈ టెంపుల్ 400 years ఓల్డ్. చాలా పీస్ అండ్ కామ్ ఉంది ఇక్కడ. అండ్ మరింత స్టోరీల కోసం, మరింత ప్లేసెస్ కోసం, మరింత టూరిజం ప్లేస్ కోసం, మరింత హిస్టరీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. సో లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీకెండ్ వండర్స్కి సపోర్ట్ చేయండి. అండ్ కేదార్నాథ్కి వచ్చే ఛాన్స్ కొట్టేయండి. సో అది కూడా యాక్టివ్ లానే ఉంది ఇంకా. అండ్ ఓకే, అంతే లాస్ట్ అండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీకెండ్ వండర్ సిరీస్ తోని. బాయ్, టేక్ కేర్, జాగ్రత్త. వర్షాకాలాలు స్టార్ట్ అయినాయి. బాయ్.